ఓం నమ శివాయ. 29వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరము మీనరాశి వారికి 8 సంవత్సరాల తర్వాత నిజ జ్యేష్ఠ మాసంలో సోమవారంతో కూడుకున్నటువంటి మూలా నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చ స్థితిలో సంతాన స్థానంలో సంచారం చేస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మీరు దత్తాత్రేయ స్వామివారి యొక్క పారాయణం, శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామివారి యొక్క మంత్రస్మరణ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించడం, వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, మహాదేవుడికి బిల్వదళాలతో మాలను వేసి ఆ మాలను తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఉండబడినటువంటి శివలింగానికి కానీ సింహద్వారానికి అలంకరించినట్లయితే శని యొక్క తీక్షణ ప్రభావం తగ్గి లక్ష్మీ కటాక్షం కలిగి మీరు ఏదైతే అనుకుంటున్నారో అఖండమైన విజయం మీనరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమానంలో ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ మీకు గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జయోస్తు దీర్ఘాయుష్మాన్ భవ.